ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. అహోబిలంలో కనుల విందుగా జరిగిన శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం. అహోబిలం నల్లమల అడవిలోనే కోతుల మూక జీవాల ఆకలి ఆహర్తి తీరుస్తున్న నగేష్ భల నగేష్ అంటున్న జంతు ప్రేమికులు. మహానందిలో ఘనంగా జరిగిన స్వామివారి 16 రోజుల పండుగ శివరాత్రి దీక్ష విరమణ. ఈ ఏడాది లోక కళ్యాణం జరుగుతుందన్న వేద పండితులు రవిశంకర్ అవధాని. ప్రపంచ క్షయ దినోత్సవ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ. సోషల్ మీడియా కేబుల్ ఛానళ్ల ద్వారా ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అన్న జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం దిగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కనుల విందుగా జరిగింది. కళ్యాణ హోమోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో శనివారం రాత్రి నిర్వహించిన శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అశేష భక్త జన వాహిని నడుమ వైభవపేతంగా జరిగింది. అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ చటగోప శ్రీ రంగనాథ యతంద్ర మహాదేశికన్ స్వామివారు పెళ్లి పేదగా వ్యవహరించారు. వివాహ మహోత్సవానికి ముందుగా వేద పండితులు స్వామివారికి అమ్మవారికి ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కళ్యాణ వేదిక పైన స్వామివారిని అమ్మవారిని కొలువు తీర్చి వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి శ్రీ స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ
అనే 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 నంద్యాల జిల్లా అహోబిలం నల్లమల అడవిలోనే కోతుల మూగ జీవాల ఆకలిని దహర్తిని తీరుస్తున్నారు నగేష్. మూగ జీవాల పట్ల నగేష్ చూపిస్తున్న ప్రేమను చూసిన వారు భళా నగేష్ అంటున్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు బిచ్చాల నగేష్ నిత్యం చేస్తున్న సామాజిక సేవలను ప్రజలు అభినందిస్తున్నారు. అహోబిలం సమీపంలోని అడవిలోని కోతులు మూగ జీవాలకు గత వారం రోజులుగా స్వచ్ఛంద సేవకుడు బిచ్చాల నగేష్ పండ్లను అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల మండు వేసవిలో కోతులకు దహర్తి నివారణ కోసం పలు ప్రాంతాలలో సిమెంటు నీటి తొట్లను నగేష్ ఏర్పాటు చేసి వాటి దహర్తిని తీరుస్తున్నారు. క్రమం తప్పకుండా ప్రతిరోజు అడవికి వెళ్లి కోతులకు పంటలు నీటిని అందిస్తున్నారు. మూగ జీవాలు సైతం ప్రతినిత్యం నగేష్ రాకగా ఎదురు చూసి ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవకుడు నాగేష్ మాట్లాడుతూ తాను ఒక చిన్న ఆటో డ్రైవర్ గా జీవిస్తూ ఆటో తోలుకుంటూ వచ్చే డబ్బులతో కొంత భాగం ఇలాంటి స్వచ్ఛంద సేవ కోసం వినియోగిస్తున్నట్టు తెలిపారు. తన ఆటోలో గర్భవతులు బాలింతలకు పట్టణంలోని ఆసుపత్రికి ఎలాంటి బడుగు లేకుండా తీసుకువెళ్లడం వీలైనంతలో సామాజిక సేవ కోసం కొంత సమయాన్ని వెచ్చించడం చేస్తున్నట్లు నగేష్ తెలిపారు. నగేష్ సామాజిక సేవ కార్యక్రమానికి ఎన్నో అవార్డులు కూడా గతంలో ఆయన అందుకున్నారు. నాగేశ్వర నంద్యాల జిల్లా ఆలగడ్డ అహోబిలంలో కోతులు చూడడానికి పనులు వేస్తున్నాం సార్. నీళ్ళతో టూరు పెట్టాను సార్. ప్రతిరోజు వచ్చి నీళ్ళు వస్తున్నాను సార్. మూగ జీవాలు తిండిలకు ఇబ్బంది పడుతున్నాయి సార్ కోతులు సార్. కోతులు ఎవరన్నా సహకరించాలని కోరుతున్నాను. ఎక్కడి నుంచి తెస్తున్నావు నీళ్ళు సార్? ఇస్కా టెంపుల్ సార్. నీళ్ళు పట్టుకొని నీళ్ళు వచ్చి సార్. మనము ఇప్పుడు ఎండాకాలం సార్, కోతులు దప్పికైతే నీళ్ళు ఏడ తాగలేవు సార్. మన దప్పికైతే ఏడుతూ తాగుతాం సార్. మనము కొన్ని వస్తాం కొన్ని కోతులు చనిపోయినాయి సార్. ఆటో ఉంది సార్. నేను గర్భిణీ పిల్లలకు పురి పెట్టినాను సార్. అనావాసి వాళ్ళ భోజనాలకు నేను 10 రోజులు అన్నదానం చేస్తుంటాను సార్. నేను ఎందుకంటే సార్ మనం బతుకుంటే మంచి పని చేయాలి సార్. మనము చనిపోయిన తర్వాత డబ్బులు ఆస్తులు టైం తీసుకోలేము సార్. ఈరోజు ఇంటి రేపు మట్లో సార్. జీవితం ఇంటి కూడా లాంటిది. ఇప్పుడు పోతాం తెలియదు సార్. బతుకుని మంచి పనులు చేయాలి సార్. మనము ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో స్వామివారి కళ్యాణం అనంతరం 16 రోజుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. 16 రోజుల పండుగన దీక్ష విసర్జన, అంకురార్పణ విసర్జన కార్యక్రమంతో శివరాత్రి దీక్ష ముగిసిందని వేద పండితులు తెలిపారు. మహానందీశ్వరుడి కళ్యాణం జరిగి 16 రోజులు అయినందున దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని 16 రోజుల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ప్రారంభంలో పుట్టమన్నుతో అంకురార్పణ జరుపుతామని, ఇందులో మొక్కలు బాగా వస్తే శివరాత్రి ఉత్సవం బాగా జరిగిందని, లోక కళ్యాణానికి చిహ్నమన్నారు. ఈ ఏడాది మొక్కలు బాగా వచ్చినందున లోకమంతా సుభిక్షంగా పాడి పంటలతో ఉంటుందన్నారు. కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. आप्यायस्व समेर्देवस्वमुष्टिं भवायुक्रावणोकारं निष्ठोऽस्वस्य वायुनः सुरभिरो भागरुक्णायुंशदार्ग शुक्रमसि ज्योतिरसिदेजोऽस्देवोऽस्विदोक्तार्थच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः मधुपातार्वाग्यमधुक्षरन्तिसिन्धवः भाग्येन्न सन्तोषधीः स्वादर्पवस्वदियायुधुम्पने स्वादरिन्द्राय भवेतनाम्ने स्वादर्मित्राय वरुणाय वायुवे बृहस्पते मधुमान्मदाभ्यः याः
वस्त्रार्थं समर्पयामि अक्षतां समर्पयामि परिमलगन्धाधारयामि प्रियलङ्करणार्थं हरिद्रा कुङ्कुमान् समर्पयामि पुष्पैः अक्षतैः पूजयामि ॐ अग्नये नमः ॐ यमाय नमः ॐ निरुतये नमः ॐ अरुणाय नमः ॐ वायवे नमः ॐ कुबेराय नमः ॐ ईशानाय नमः ब्रह्मणे नमः ब्रह्मादि पंचपालकदेवताभ्यो नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षतां समर्पयामि वाद्यम् ओम इमं मे गंगे यमुने सरस्वती सदृष्टावकं सजदारश्म्या असिक्म्या वरदुर्लेपस्तया देवीये सुभक्त्या कुङ्कुमया गंगे जयमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु कावेरी तुङ्गभद्रा च कृष्णवेण्या च गौतमी भागीरथी च विख्याता पञ्चगङ्गा प्रकीर्तिताः सौभाग्यद्रव्याणि समर्पयामि शोभनार्थे क्षेमाय पुनः आगमनाय च ब्रह्मण्येन्द्र प्रजापति ब्रह्मणः विश्वाभूतानि नावेवान्तः समाहिताः आशाः प्रजनन्तग्नयः इमन्नो यज्ञन्नैरः प्रजानन् व्रतं पिन्वन्न जनकं सुवीरं ब्रह्म समिद्धवत्याहुतीनाम् మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో 2024 సంవత్సరమునకు సంబంధించినటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవముల దీక్ష విసర్జన కార్యక్రమం ఈరోజు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం మనం బ్రహ్మోత్సవం ప్రారంభం రోజున తొలి రోజున పుట్టమన్ను తెచ్చి చక్కగా అంకురారోపణ అనేటువంటిది చేయడం జరుగుతుంది. మనం వేసినటువంటి ఆ యొక్క బీజములన్నీ కూడా చక్కగా సాయం పొంది వృక్షాలుగా పైకి రావడం అనేటువంటిది మనం ఆనవాయితీగా చూస్తుంటాము. దాన్ని అనుసరించే మనం చేసినటువంటి ఉత్సవ ఫలం అనేటువంటిది ఎట్లా ఉంటుంది, రాబో సంవత్సరం మనకి ఎటువంటి శుభాలు జరుగుతాయి అనేటువంటిది మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మనం వేసినటువంటి అంకురాలన్నీ కూడా చక్కగా మొలకలెత్తి బాగా రావడం జరిగింది. ఈ రోజున ఆ యొక్క అంకురార్పణ దేవతలంతా కూడా విసర్జన చేసి, అట్లాగే ఈరోజు రథాంగ దేవతలను కూడా విసర్జన చేసి, వివాహమైన తరువాత కామేశ్వరి మహానందీశ్వరుల 16 రోజుల దీక్ష అనేటువంటిది ఈ రోజుతో పూర్తయింది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క శివరాత్రి ఫలం అనేటువంటిది రాబో సంవత్సరం అంతా కూడా మన దేశ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కలిగి
ఈ సంవత్సరం ఎటువంటి అతివృష్టి అనావృష్టి బాధలు లేకుండా పంటలంతా కూడా చక్కగా పండి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మహానందీశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. మార్చి 24న ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మరియు జిల్లా టీబీ ఆఫీసర్ డాక్టర్ ఎం శారదాబాయి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ ఈ ఏడాది ఎస్వీకెన్ అండ్ టీబీ అనే నినాదంతో ప్రభుత్వ శాఖల స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా కృషి చేసి లక్ష్యాన్ని చేరుకునే దిశగా సాగుతామని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నామని, వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు ఉచితంగా మందులు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ జఫ్రిలా, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డాక్టర్ ఎం శారదాబాయి, ఆర్ఎంఓ నిరంజన్, యూపీహెచ్ఎస్సిఎస్ వైద్యాధికారులు, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ సిబ్బంది, ఎన్ఎంఎస్, ఏఎస్హెచ్ఏ కార్యకర్తలు మరియు ఆర్ఆర్ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలు 2024 కోసం ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ కమిటీ నుండి సోషల్ మీడియా కేబుల్ ఛానళ్ల ద్వారా ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జాయింట్ కలెక్టర్ చాంబర్లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. డిఆర్ఓఏ పద్మజ, ఎంసీఎంసీ సభ్యులు ప్రభాకర్ చౌదరి, జనార్దన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచించిన ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు చెల్లింపు వార్తలను పర్యవేక్షించి సంబంధిత అభ్యర్థి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. పోటీ చేయు అభ్యర్థులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతి పొందడం కోసం 3 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను జిల్లా స్థాయి ఎంసీఎంసీ కమిటీ పరిశీలించి అనుమతి మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వార్తాపత్రికలో పోలింగ్ ముందు రోజు తప్పనిసరిగా ఎంసీఎంసీ నుండి అనుమతి పొంది ప్రకటన ప్రచురించాల్సి ఉంటుందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా పరిధిలోని అన్ని రకాల టెలివిజన్ ఛానళ్లు, కేబుల్ నెట్వర్క్స్ లో డిజిటల్ డిస్ప్లేలు, మొబైల్ నెట్వర్క్ల ద్వారా SMS వాయిస్ మెసేజ్లు వస్తాయని, అలాగే సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, గూగుల్ వెబ్సైట్లు, వికీపీడియా తదితర ప్రసారణ కూడా పరిశీలించి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సినిమా హాళ్లను ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలు కూడా తప్పనిసరిగా ముందస్తు ధృవీకరణ పొందాల్సి ఉంటుందన్నారు. ఎంసీఎంసీ అనుమతి లేకుండా చేసే ప్రసారాలు, ప్రకటనలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు పరిగణించి భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సంబంధిత అభ్యర్థులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అహోబిలంలో కనుల విందుగా జరిగిన శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం. అహోబిలం నల్లమల అడవిలోనే కోతుల మూక జీవాల ఆకలి ఆహర్తి తీరుస్తున్న నగేష్, భల నగేష్ అంటున్న జంతు ప్రేమికుడు. మహానందిలో ఘనంగా జరిగిన స్వామివారి 16 రోజుల పండుగ శివరాత్రి దీక్ష విరమణ. ఈ ఏడాది లోక కళ్యాణం జరుగుతుందన్న వేద పండితులు రవిశంకర్ అవధాని. ప్రపంచ క్షయ దినోత్సవ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ. సోషల్ మీడియా కేబుల్ ఛానళ్ల ద్వారా ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అన్న జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.